వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి. ప్రతి మహిళకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మహిళకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు. వరుసగా 7వ ఏడాది పోషణ్ మా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఏడాది పోషణ్ మా ద్వారా గర్భవతులకు, బాలింతలకు, యుక్త వయసు బాలికలకు పోషకాహారాన్ని అందించడంతో పాటు సీమంతాలను కూడా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కర్నూలు జిల్లాలో బాలింతలకు, గర్భిణీలకు, యుక్త వయసు బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ పీడీ కె విజయకుమారి, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ డిఎస్పి వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉమెన్ ప్రిజన్స్ని విజిట్ చేయడం జరిగింది. రాష్ట్రీయ పోషణ్ మా 7వ పోషణ్ మా సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోషణ్ మాను చట్టం చేసి ప్రతి ఒక్క మహిళకి పోషకాహార విలువలు అందించాలని, పోషకాహారం గురించిన అవగాహన పెంపొందించాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వరుసగా 7వ సంవత్సరం ఈ పోషణ్ మా అన్నది జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి వినూత్నంగా జాతీయ మహిళా కమిషన్ ప్రతి సంవత్సరము గర్భవతులకు, బాలింతలకు, యుక్త వయసు అమ్మాయిలకి పోషకాహార విలువల గురించి అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా వారికి పోషకాహారాన్ని అందిస్తూ శ్రీమంతాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఈ సంవత్సరం కూడా కర్నూలులో పోషణ్ మా కార్యక్రమాన్ని బాలింతలకు ఐసిడిఎస్ ద్వారా బాలింతలకు, గర్భవతులకి శ్రీమంతాలు చేస్తూ పోషకాహార విలువలను గురించి ఒక కార్యక్రమం నిర్వహించడమే కాకుండా కడప జిల్లాలోని కడప మహిళా ప్రిజన్, ఉమెన్ ప్రిజన్లో అక్కడ కూడా వారికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడం, వారికి పరిసరాల పరిశుభ్రత గురించి, అదేవిధంగా గ్రీనరీ గురించి అక్కడ ఏమైనా ప్లాంటేషన్ ఉందా లేదా, వారికి లేకపోతే మేము ఈ సంవత్సరము జాతీయ మహిళా కమిషన్ ఆదేశానుసారము రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంవత్సరం హెర్బల్ ప్లాంటేషన్ ప్రతి ఉమెన్ ప్రిజన్స్లో చేయడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సౌకర్యాలను కూడా ఉమెన్ ప్రిజనర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వారికి కిచెన్ ఎలా ఉంది, వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, వెంటిలేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలక్ట్రిసిటీనా లేదా సోలార్ విండ్ పవర్ ఏది వాడుతున్నారు, అదే కాకుండా ముఖ్యంగా వారున్న బ్యారెక్స్లో సంబంధించి వారి నిద్రపోయే సమయాలలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, అదేవిధంగా వారికి గార్డెనింగ్ వర్క్లు లేదా వారికి సంబంధించిన టాయిలెట్స్కి సంబంధించి పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారా లేదా, లైబ్రరీస్ ఉన్నాయా లేదా, ఇలాంటి అనేక సంఘటనలు. అదేవిధంగా ఇన్నర్ వాళ్ళు, అవుటర్ వాళ్ళు, ఏదైనా సరే ఖైదీలకు సంబంధించి ఇన్నర్ అండ్ అవుటర్ 2 వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ఎంత హైట్లో ఉన్నాయి, ఎప్పుడైనా సరే ప్రిజన్స్ ఏమైనా అలాంటి ప్రయత్నాలలో ఏదైనా ఇబ్బందులు పడతారా మహిళలు, ఇలాంటివన్నింటినీ సెక్యూర్కు సంబంధించి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి వాళ్ళ రైట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సరే వైలేషన్ అవుతున్నాయా, లేదంటే వారికి అన్నీ సమకూరుస్తున్నారా, వారి పట్ల మహిళా ఖైదీల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు ఉన్నాయి, ఏ విధంగా వారి జీవితం గడుపుతున్నారు, వీటన్నింటి మీద మహిళా కమిషన్ పర్యవేక్షించడం జరిగింది. జైలు చూసాము, అదేవిధంగా నెల్లూరు చూసాము, ఇప్పుడు రాజమహేంద్రవరం. ఇలా ఈ 3 జైల్స్లో కూడా పోషణ్ మా నిర్వహించడం, జైలు పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఈరోజు పోషణ్ మా నిర్వహించాము. మొత్తం అక్కడ ఉన్నటువంటి 80 మంది ఖైదీల వరకు ఇప్పుడు ఉన్నారు మహిళలు. వారందరికీ కూడా పరివర్తన చెందే విధంగా వారి యొక్క ప్రవర్తనను మార్చుకోవాలని, వారి చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేలాగా వారి యొక్క జీవన విధానం సాగాలని, అదేవిధంగా
వారు ఏదైతే తెలిసి తెలియక క్షణికావేశాలలో చేసిన వాటన్నింటినీ సరిదిద్దుకునే విధంగా కూడా వారికి కొంతవరకు కౌన్సిలింగ్స్ ఇవ్వడము, అదేవిధంగా వారికి మెడికల్ సంబంధించి హెల్త్కి సంబంధించి అంటే డెంటిస్టులని డాక్టర్స్ని పిలిచాము. డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు స్క్రీనింగ్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు. అదేవిధంగా గైనకాలజిస్ట్ వచ్చారు, అదేవిధంగా సైకియాట్రిస్ట్ వచ్చారు, అదేవిధంగా DCH చిల్డ్రన్ స్పెషలిస్ట్ వచ్చారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా జైల్లో ఉండడం ఉంది కాబట్టి. సో వారందరి ఆరోగ్యం మీద ముఖ్యంగా పర్యవేక్షణ జరిగింది. వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలాగా చేశాము. అదేవిధంగా వారందరికీ తాత్కాలిక మెడిసిన్ అందించి ఏదైనా సరే క్లిష్టమైన పరిస్థితి వాళ్ళు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటూ ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేయాలనే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆవరణంలో ఉన్నటువంటి ఇంకా రేపు కూడా ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది. ఈరోజు కేవలం పోషణ్ మా చేశాము. అంటే మిల్లెట్స్ ద్వారా అంటే పోషకాహారానికి సంబంధించి ఏదైతే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని పాలు, గుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు లాంటివి ఖచ్చితంగా వాడాలని. అదేవిధంగా జైల్లో కూడా చాలా పరిశుభ్రతగా ఉంది. ఖైదీలు కూడా వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు. వారందరికీ కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ జరుగుతుంది జైల్లో. అదేవిధంగా మెడిసిన్ ప్రతిరోజు MBBS డాక్టర్ పర్యవేక్షణలో వారు ఉంటున్నారు. అదేవిధంగా క్యాచి అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ వారు టాయ్స్తో ఆడుకునే విధంగా అక్కడ ఒక రూమ్ను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జైలు వాతావరణం అంతా కూడా వారి పరివర్తన చెందేందుకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా అక్కడ ఒక ఆశ్రమాన్ని తలపించే విధంగా జైల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా మహిళలందరూ కూడా జైళ్ళలోనే మగ్గిపోకుండా వారు కూడా మార్పు పొంది బయటికి వచ్చి ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని. కుటుంబ వ్యవస్థ అన్నది చిన్నభిన్నమవుతుంది కాబట్టి వారి పరివర్తన చెంది ఇంకెవరూ కూడా మహిళలు క్రైమ్ వైపు అడుగులు వేయకుండా వారు ఏ విధంగా జనజీవన స్రవంతిలో వారు కూడా మనతో కలిసి ఉండాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలా అనే అంశాలపైన వీటన్నిటిపైన మాట్లాడడం జరిగింది.